హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో టామ్ క్లాన్సీ నటించిన జాక్ రయాన్ గోస్ట్ వార్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే తెలుగు డబ్బింగ్ తో పాటు స్ట్రీమింగ్ వచ్చింది. మూవీ రన్ టైం అయితే 1 hour 45 minutes అయితే ఉంటుంది. అండ్ ఇది ఆల్రెడీ చూసిన వాళ్ళకి అయితే తెలుస్తుంది అనమాట. టామ్ క్లాన్సీ గారి జాక్ రయాన్ వెబ్ సిరీస్ ఉంది కదా, టోటల్ 4 seasons అయితే ఎండ్ అయింది అనమాట. ఆఫ్టర్ దట్ ఆ సిరీస్ కి కంటిన్యూషన్ గా వచ్చిందే ఈ మూవీ అనమాట. మరి అది చూస్తేనే ఇది అర్థం అవుద్ది అంటే ఆ సిరీస్ చూసిన వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఈ జాక్ రయాన్ అంటే ఎవరు, ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ గురించి అండ్ ఎమోషనల్ కనెక్ట్ అయితే ఉంటుంది అనమాట. అదంతా చూడకపోయినా పర్లేదు, ఈ మూవీ చూసేయచ్చు, మీకు అర్థమైపోద్ది. కొన్ని క్యారెక్టర్స్ పరంగా అంత ఐడియా లేకపోయినప్పటికీ కూడా ఏం జరుగుతుంది అన్నది మాత్రం అర్థమైపోద్ది భయ్య. మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, జాక్ రయాన్ ఆఫ్టర్ సిఏ నుంచి దూరంగా వెళ్ళిపోయి ఒక కొంచెం ప్రశాంతమైన లైఫ్ లీడ్ చేస్తున్న టైంలో మళ్ళీ తనని ఒక సీక్రెట్ మిషన్ పని మీద దుబాయ్కి అయితే పంపడం జరుగుతుంది భయ్య. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాడన్నమాట. అది కూడా ఒక బ్లాక్ ఆప్స్ యూనిట్ కి సంబంధించిన పర్సన్ తోటి అనమాట. ఆఫ్టర్ దట్ ఏం జరిగింది, అసలు ఆ మిషన్ ఏంటి, అసలు జాక్ రయాన్ ఏం చేశాడు అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, నాకైతే నచ్చలేదు భయ్య, నాకైతే వర్కౌట్ అవ్వలేదు. యాక్చువల్లీ చెప్పాలంటే అవసరమే లేదు ఇప్పుడు ఈ మూవీ తీయడానికి వెళ్ళి. అసలు జాక్ రయాన్ కంప్లీట్ అయిపోయింది 4 seasons తో, వదిలేచ్చు ఇంక అక్కడతో. నువ్వు పెద్దగా ఇప్పుడు మళ్ళీ జాక్ రయాన్ తీసుకొచ్చి అదే క్యారెక్టర్ తో ఒక మూవీ ఫోర్స్డ్ గా తెద్దామంటే అంతగా వర్కౌట్ అవ్వదు, ఇంక అలాగే ఉంటుంది. ఫోర్స్డ్ టెంప్లెట్ అని చెప్తాను అయితే, స్టోరీ పరంగా కానీ, క్యారెక్టర్స్ పరంగా కానీ, అండ్ రైటింగ్స్ పరంగా కానీ ఎవ్రీథింగ్ లుక్స్ ఫోర్స్డ్ భయ్య. మెయిన్ గా బ్లాక్ ఆప్స్ యూనిట్ అండ్ రోగ్ మిషన్ ఇదంతా కూడా చాలా మూవీస్ లో, చాలా సిరీస్ లో చూసేసిన పాయింటే. లైక్ ఇది ఒక ఎపిసోడ్ ని సాగదీసినట్టు అనిపిస్తుంది తప్ప ఇదేం ప్రత్యేకంగా ఒక మూవీ తీసే అంత పెద్ద కాన్సెప్ట్ కూడా కాదు. దాన్ని పట్టుకుని వీళ్ళు గోస్ట్ వారు అది ఇది అని చెప్పేసి సోది సొటారం పెట్టుకుని తీశారు. నాకైతే నచ్చలేదు. పైగా పోనీ యాక్షన్ బ్లాక్స్ అన్నా హెవీగా ఉన్నాయంటే ఏం లేవు భయ్య. స్టార్టింగ్ లో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, క్లైమాక్స్ లో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, అంతే. మధ్యలో ఒక బోట్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది అనమాట. అక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి. నా డ్రామా అంతా కూడా చాలా బోరింగ్ వెళ్తుంటుంది, ఎక్కడ కూడా అంత ఎంగేజింగ్ అనిపించదు. అంటే ఇట్స్ లైక్ నాకు ఎలా అనిపించింది అంటే, ముందు మీరు జాక్ రయాన్ పేరు వాడుకుని సినిమా తీద్దామని దాని తర్వాత సీన్స్ రాసుకున్నారా, లేక సీన్స్ రాసుకున్నాకనే తీద్దాం అనుకున్నారా? నాకైతే రెండు డౌటే. అసలు ఏం లేకపోయినా ఏదో చేద్దామని చెప్పేసి ఏదైతే చేస్తారు, నాకైతే నచ్చలేదు. మీరు చూద్దాం అనుకుంటే తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది, చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. ప్రైమ్ వీడియోలో ఉంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అంటే లైక్ జాక్ రయాన్ క్యారెక్టర్ తో బాగా కనెక్ట్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటాయి సిరీస్ చూసి, వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు. ఎమోషనల్ కనెక్ట్ అయితే ఉంటుంది, మళ్ళీ చాలా రోజులు స్క్రీన్ మీద చూస్తున్నాం అన్న ఫీల్ తో. సో అలా అయితే ట్రై చేయొచ్చు, లేదంటే లేదు. మీకన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.